నమస్తే కే అనిల్ కుమార్ బీఆర్ఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం, చరిత్ర, సమాజ శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం మరియు అర్థశాస్త్రం పరీక్షలను ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఎగ్జామ్లో టైం అయితే ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, 20 మార్కుల ప్రశ్నకు సమాధానం ఎంతసేపు రాయాలి, 12 మార్కుల ప్రశ్నకు సమాధానం ఎంతసేపు రాయాలి, 6 మార్కుల ప్రశ్నకు సమాధానం ఎంతసేపు రాయాలి మరియు టాపర్ల యొక్క సీక్రెట్లు ఏంటివి, పరీక్షలు ఏ విధంగా రాయాలి, టైం వేస్ట్ ఎలా చేయకూడదు అనేది వాటికి సంబంధించి మనమైతే వీడియోనైతే చూద్దాం. ఇదైతే బిఏ హిస్టరీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ స్టూడెంట్స్ అందరు కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అయితే వీళ్ళకు 100 మార్కులకు గాను మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి టైం ప్లానింగ్ అయితే ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టైం ప్లాన్ చూసుకున్నట్లయితే మనకు 2 గంటల నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయి. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే 3 గంటలుగా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబడుతుంది. ఇందులో మనకు ఫస్ట్ పేపర్ రీడింగ్ మనం ఏం చేయాలంటే 2 గంటల నుంచి 2:10 నిమిషాల వరకు పేపర్ రీడింగ్ అనేది చేయాలి. మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం టాప్ టు బాటమ్ వరకు మొత్తం క్వశ్చన్లు అయితే ఎన్నైతే ఉన్నాయో అన్నింటిని 10 నిమిషాలలో కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఏ విధమైన టెక్నిక్స్ యూజ్ చేయాలంటే మీరు మొత్తం ప్రశ్నపత్రం 10 నిమిషాల్లో చదివిన తర్వాత అందులో మీకు ఏదైతే బాగా వచ్చిన ప్రశ్న అయితే ఫస్ట్ రాయండి. అది ఏ ప్రశ్ననైనా కానీ 20 మార్కులది కానీ 12 మార్కులది కానీ 6 మార్కులది కానీ మీకు ఏది వస్తే దానిని అయితే ఫస్ట్ అయితే రాయండి. ఇక ఆ విధంగా మీకు నచ్చిన ప్రశ్న అయితే రాసుకోండి. ప్రతి ప్రశ్నకు కూడా మనకు డిఫరెంట్ టైమింగ్స్ అనేవి మనం సెట్ చేసుకోవడం జరిగింది, మన ఛానల్ తరపున ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే 4 మార్కుల ప్రశ్నలు 5ంటికి సమాధానం రాయాలి. ఆ 5 మార్కుల ప్రశ్నలు ఒక్కొక్క సమాధానానికి కేవలం 6 నిమిషాల టైం మాత్రమే తీసుకోండి. అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే మీకు అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసుకునేందుకు టైం ఉండదు. సెక్షన్ ఏలో ప్రతి ప్రశ్న కూడా 6 నిమిషాల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మీరు ఎంత రాసినా మీకు వేసేది 4 మార్కులే. 4 మార్కులకు తప్ప 1 మార్క్ ఎక్కువ వేయరు. కావాలంటే ఇంకొక మార్క్ తక్కువనే వేస్తారు కానీ ఎక్కువ మార్కులు అయితే ఇయ్యరు. కాబట్టి టైమింగ్ సేవ్ చేసుకొని మనం ఫాలో అవ్వాలి. కాబట్టి సెక్షన్ ఏలో మనము ప్రతి ప్రశ్నకు కూడా 5 ప్రశ్నలకు కేవలం 6 నిమిషాల కంటే 1 నిమిషం తీసుకోవద్దు. సెక్షన్ ఏ మొత్తం మనకు 30 మినిట్స్లో హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి. ఇంకా సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఇది మనకు 12 మార్కుల ప్రశ్నలు, 5ంటికి సమాధానం రాయాలి. ఇవి 12 మార్కుల ప్రశ్నలు కాబట్టి మనము ప్రతి ప్రశ్నకు కూడా 21 నిమిషం టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. 21 నిమిషం టైం తీసుకున్నట్లయితే అప్పుడు మీకు ఖచ్చితంగా అన్నింటికి ప్రశ్నలకు సమాధానం రాసేందుకు పర్ఫెక్ట్ టైం అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9, 10 ఇవి అన్నింటిని కూడా 21 నిమిషాలకు ఖచ్చితంగా మీరైతే 21 నిమిషాల లోపే ఆ ప్రశ్నలకు సమాధానం రాసేందుకు పూర్తి చేసుకోవాలి. దీనికి మన సెక్షన్ బిలో మొత్తం 1 అవర్ 45 మినిట్స్ అనేది తీసుకోబడుతుంది. 21 × 5 తీసుకుంటే మనకు 60 మార్కులు, 1 గంట 45 నిమిషాలు అయితే మనకు టైం అయితే కేటాయించబడుతుంది. సెక్షన్ సి చూసుకున్నట్లయితే మనకు 20 మార్కుల ప్రశ్న ఒకదానికి మాత్రమే ఉంది. ఆ ఒక్కటి కూడా అటెంప్ట్ చేయాలి. దానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకోండి. 30 మినిట్స్లో దానికైతే 20 మార్కుల సమాధానానికి అయితే రాసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మనకు ఫస్ట్ సెక్షన్ ఏలో 30 మినిట్స్, సెక్షన్ బిలో 1 అవర్ 45 మినిట్స్, సెక్షన్ సిలో 30 మినిట్స్, మనకు మొత్తం 2 అవర్స్ 45 మినిట్స్ అయితే అయిపోయింది. మనకు 15 మినిట్స్ రిమైనింగ్లో ఫస్ట్ 10 మినిట్స్ ఏం చేసినాం, పేపర్ రీడింగ్ అనేది చేసినాం. ఇంకా లాస్ట్ మిగిలింది 5 మినిట్స్. 5 మినిట్స్లో మీరు రాసినటువంటి అన్ని ప్రశ్నలకు క్వశ్చన్ నెంబర్లు కరెక్ట్ వేసిరా లేదా అనేది మళ్ళొకసారి ఫైనల్ రీచెక్ అనేది చేసుకోండి. అది ఓన్లీ 5 మినిట్స్ లోపలనే. ఇక తర్వాతకు మీరు పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసేయండి, అంతే. ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి అప్డేట్ల కోసం కే అనిల్ కుమార్ బీఆర్ఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధమైన విధానాలను పాటించినట్లయితే మీరు టైం సేవింగ్ చేసుకొని ఎగ్జామ్లో మంచి మార్కులు అనేది స్కోర్ చేసుకోవచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. ఏ ఒక్క ప్రశ్న కూడా వదిలిపెట్టకండి. మీకు వచ్చిన ఏ టాపిక్ అయినా అందులో రాయండి. దానికి సంబంధించిన మీకు రిలేటెడ్గా ఏం తెలుసో అది ఖచ్చితంగా అటెంప్ట్ అయితే చేసి రండి. ఏ ప్రశ్న కూడా ఏ బిట్లో కూడా వదిలిపెట్టకండి. మీరు కనీసం ఎంత రాసినా
మీరు ఖాళీగా వచ్చే కన్నా ఆ క్వెషన్ రాసి ఏదో కొంచెం 2, 3 లైన్‌లు మీకు తెలిసిన టాపిక్స్ రాసినా 4 మార్కుల ప్రశ్నకు 4కి 4 రాకపోయినా కనీసం 2 మార్కులైనా వస్తాయి మీరు రాసేదానికి. కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా అటెంప్ట్ చేసుకోండి. మీ మంచి మార్కులు స్కోర్ చేసుకోండి. థాంక్ యూ.